అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా, మీ ముందున్నది చాలా స్పెషల్ స్వీట్ అనమాట. ఇది సహజంగా మనం కాజు బర్ఫీ, బాదం బర్ఫీ తింటూ ఉంటాం. అలా సపరేట్గా కాకుండా అవి రెండు కలిపి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. ఆ బాదం నానబెట్టి దాని పొట్టు తీసే పని లేకుండా మనం డైరెక్ట్ చేసుకోవచ్చు. ఒక అరకప్పు జీడిపప్పు, ఒక అరకప్పు బాదం తీసుకున్నాను. వీటిలో కొద్దిగా చక్కెర, అంటే వీటికి నిండుగా చక్కెర తీసుకున్నాను అనమాట, కప్పు నిండుగా. అందులోంచి కొద్దిగా చక్కెర మాత్రము వేసుకున్నా మిక్సీ జార్లో. అట్లానే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మనం చక్కెర కలిపి బాదం కానీ జీడిపప్పు కానీ పొడి చేస్తే అది ముద్ద కాకుండా ఇలా పొడి పొడిగా వస్తుందన్నమాట, బాగా వస్తుంది. మిగిలిన చక్కెరని కూడా ప్యాన్లో వేసి ఒక అరకప్పు నీళ్ళు పోసి మనం చక్కెర పాకం పట్టుకోవాలి. అసలు ఏం లేదు, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి, చక్కెర పాకం పట్టి అందులో వేయడమే అనమాట. చాలా ఈజీగా అయిపోతుంది. అసలు ఈ రోజుల్లో స్వీట్ షాప్ నుంచి మనం ఏమన్నా స్వీట్ తెచ్చుకోవాలంటే చాలా ఖరీదు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి ఈ చిన్న చిన్న టిప్స్తో ఇలాంటి స్వీట్స్ మనం చాలా ఈజీగా చేసేయచ్చు. తీగపాకం వచ్చిన తర్వాత ఈ పొడిని అందులో వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసి కలిపేసుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఉండగట్టకుండా మంచిగా కలిసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఉడికించుకోవాలి. దగ్గరే ఉండి ఉడికించుకోవాలి. కొద్దిగా నెయ్యి వేస్తూ ఉడికించుకోవడం మూలంగా ఇక్కడ అడుగంటకుండా ఉంటుంది. అట్లానే ముద్దగా అవుతుంది, తొందరగా ముద్దగా అవుతుంది అనమాట. ఇలా బాగా దగ్గరకు అవుతున్నప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇట్లా చేత్తో అన్నప్పుడు అది ముద్దగా అయిందనుకోండి, మనకి పాకం రెడీ అయిపోయినట్టే అనమాట. అప్పుడు మనం ఏదైనా ఒక ప్లేట్లో కానీ ఏదైనా బటర్ పేపర్ మీద కానీ నెయ్యి రాసి ఆ పాకాన్ని అందు మీద వేసేసేయడమే. చాలా ఈజీగా అయిపోతుంది. రుచి చాలా బాగుంటుంది. అసలు రెండు కలిపి చేస్తే మరింత టేస్టీగా చాలా బాగుంది. ఈ విధంగా కొద్దిగా ముద్దగా అయ్యేదాకా చేసి కాస్త చేయి పట్టే వేడి వచ్చిన తర్వాత ఈ చేత్తో ఈ విధంగా నేను కొంచెం సపరేట్ చేసుకుని కలర్ వేద్దాం అనుకుంటున్నాను. 2 కలర్స్ తీసుకున్నాను. ఇది మన ఇష్టాన్ని బట్టి, లేదంటే అట్లా కలర్ ఏమీ లేకుండా కూడా చేసుకోవచ్చు. అయితే ఈ 2 కలర్స్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఎల్లో అయితే పైన వచ్చేలాగా తీసుకుందామని కొద్దిగా ఎక్కువ పాటు తీసుకున్నాను. ఆ తర్వాత వీటిని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పల్చగా. ఈ పేపర్ మీద వేసుకొని ఈ విధంగా రొట్టెల కర్రతో స్ప్రెడ్ చేసుకోవాలి. ఏ కలర్ అయినా మన ఇష్టం. ఆ తర్వాత దీన్ని కూడా ఈ విధంగా రోల్ చేసి ఆ ఎల్లో మీద పెట్టి ఇట్లా మెల్లగా బటర్ పేపర్ని ముందుకి ఇట్లా అనుకుంటూ రోల్ చేసామనుకోండి, ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత ఆ పేపర్ తీసేసి మరొకసారి కొంచెం ఇట్లా మంచిగా రోల్ చేసి ఆ తర్వాత మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవడం. చూస్తున్నారు కదా, బాగుందా చూడడానికి. తినడానికి అయితే మరింత బాగుంటుంది. చక్కగా లైట్ పింక్ కలర్లో ఎల్లో షేడ్తోని పైన ఎల్లో కలర్. నేను రౌండ్గా కాకుండా ఇలా పొడుగ్గా చేశాను. మీకు ఎలా నచ్చితే ఆ షేప్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.